హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ ఒక మంచి వెబ్ సిరీస్ తీస్తున్నాడు అని తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి చివరి వరకు. మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు నిఖిల్ ఎందుకు వెబ్ సిరీస్ తీస్తున్నాడు? సినిమా తీయొచ్చు కదా, లేకపోతే సీరియల్లో నటించుకోవచ్చు కదా అనే డౌట్ మీరు అందరిలో ఉండొచ్చు. సో ఆ డౌట్ కూడా ఒక క్లారిఫై ఇస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు విషయానికి వస్తే, వేరే బిగ్ బాస్లతో పోల్చుకుంటే మన తెలుగు బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ ని 3 నెలల వరకు యూజ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. ఎందుకు అంటున్నానంటే, మీరు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 9 వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చిన ఫేమ్ తోని 3 నెలల వరకు హడావిడి చేస్తున్నారు. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీజన్ 2 కౌశల్ ఎంత ర్యాలీ చేశారు, ఎంత హడావిడి చేశారు. ఇప్పుడు కౌశల్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. సో అలాగే మన తెలుగు బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ ని కరెక్ట్ గా ఎవరు కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. మన నిఖిల్ కూడా చాలా టైం టేకిన వల్ల ఇప్పుడు ఆయన వెబ్ సిరీస్ ని ఎవరు చూడకపోవచ్చు. అసలు ఆ వెబ్ సిరీస్ పేరేంటంటే విక్రమ్ ఆన్ డ్యూటీ. ఆ వెబ్ సిరీస్ వచ్చేసి మార్చి 6వ తేదీన హాట్ స్టార్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ ట్రైలర్ కూడా నేను చూశాను. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది. మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కూడా ఉంది. మీరు కూడా ఆయన ఫ్యాన్స్ కి చెప్తున్నాను, చూడాలనుకుంటే చూడొచ్చు. హాట్ స్టార్ లో ఉంది. ఆ యూట్యూబ్ లో కూడా చూడొచ్చు ఆ ట్రైలర్ ని. అలాగే ఆయన బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటి వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ తీసుంటే ఆయన ఫాలోయింగ్ ఇంకా పెరిగేది. కానీ ఆయన కొంచెం లేట్ చేయడం వల్ల దీనికి పబ్లిసిటీ కూడా లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈ వెబ్ సిరీస్ ని ఆయన ఫ్యాన్స్ ఏం చేస్తారో అనేది మనం వేచి చూడాలి. సో ఇది అసలు కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు